అందరికీ నమస్కారం. ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనకదుర్గ అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైః ముఖైః త్రీక్షణైః యుక్తాం ఇందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాంకుశ కశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. సమస్త దేవతా మంత్రాలకు ఈ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెప్తారు. సమస్తమైన దేవతలందరికీ నివేదన చేయబోయే పదార్థాలన్నీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్ళకి దేవతలకి నివేదన చేయబడతాయి. వరద అభయ హస్తాలు ధరించి గాయత్రీ మాతగా దర్శనమిస్తారు ఈరోజు కనకదుర్గ అమ్మవారు.